హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రెడీమేడ్ బేస్‌తో పిజ్జాని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను చేసే పద్ధతిలో మీకు చూపిస్తున్నానండి. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పిజ్జా తయారు చేయడం నేను చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. మీరు మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. దీనిలోకి నేను ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకున్నానండి. క్యాప్సికమ్ ముక్కలు మీరు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా మనం పిజ్జాలకి ఎలా కట్ చేసుకుంటామో అలాగా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోండి. నేనైతే చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాను. అన్నీ కూడా ఇవన్నిటిని ఒక్కసారి కలిపేసుకొని తర్వాత నేను పన్నీర్ కూడా తీసుకున్నానండి. పన్నీర్‌ను కూడా ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని అవన్నీ కూడా ఒక్కసారి కలుపుకోవాలండి, ఇరిగిపోకుండా. కలిపేసుకొని దీనిలోకి నేను స్వీట్ కార్న్ కొన్ని ఒలిచిపెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్‌ని మీడియంలోకి పెట్టుకొని కొంచెం సేపు వేయించుకోవాలండి. అంటే ఈ ముక్కల్లో ఉన్న పచ్చిదనం అనేది పోయే వరకు వేయించుకోవాలి. అంటే ఇది బాగా మనకి ఉడకవలసిన అవసరం లేదండి. వాటిల్లో పచ్చిదనం పోతే సరిపోతుందనమాట. కొంచెం మనం వీటిల్లో పచ్చిదనం పోయేలోపు మనకి పన్నీర్ కూడా కొంచెం బాగుంటుందండి, కొంచెం వేగుతుంది. దీనిలోకే మనం రుచికి సరిపడినంత సాల్ట్‌ని వేసుకోండి. అంటే మరీ ఎక్కువ వేయకూడదండి సాల్ట్ అనేది. కొంచెం టేస్ట్ అంటే ఇప్పుడు నేనేసిన ముక్కలకి కొంచెం టేస్ట్ వచ్చేటట్టు, అంతేగాని మరీ ఎక్కువ వేసుకోకూడదు. సరిపోయే అంత అయితే వేయకూడదు మరి. కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి సాల్ట్, అంతేనండి. ఇలా వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో దగ్గరుండి కలుపుకుంటూ మీరిలా ఉడికించుకోవాలండి. ఈ మొత్తం ఉడికిపోయిన తర్వాత వీటిని నేను ఒక బౌల్‌లోకి తీసేసుకుంటున్నానండి. ఇంకా ఫ్రై అయిపోయింది, సరిపోతుందండి ఇంక ఇట్లా ఫ్రై అయితే. నేను ఇది మనం పిజ్జా బేస్ మీద వేసుకుంటాం కదండీ రెడీమేడ్‌ది. మనం పచ్చిదే వేసుకునేటట్టయితే, అంటే బేస్ అనేది మనం పచ్చిగా మనమే తయారు చేసుకునేదైతే గనక అండి, మనం ఇట్లా ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు. నేను తయారు చేసిన ఆల్రెడీ రెడీమేడ్ పిజ్జా బేస్ తీసుకొచ్చాను కదండీ, దానికి వేయడానికి కాబట్టి వీటిని నేను ఇలా కొంచెం సేపు ఇలా ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేస్తే మనకి తినేటప్పుడు ఇవి పచ్చిగా అనిపించవన్నమాట. ఇప్పుడు ఇవన్నిటిని కూడా నేను బౌల్లోకి తీసేస్తున్నాను. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పిజ్జా బేస్ నేను ఇవి ప్యాకెట్స్ ఒక 2 తీసుకొచ్చానండి. మనకు బేస్ ఇట్లా దొరుకుతుంది కదా, వీటిని కట్ చేసుకొని ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను ఒక బేస్ తీసుకుంటున్నానండి. ఆ బేస్ మీద మనకి మైనీస్ ఉంటాయి కదండీ, నేను ఎగ్లెస్ తీసుకున్నాను. మైనీస్ వేసుకుంటున్నానండి ఫస్ట్ బేస్ మీద నేను. మనకి పిజ్జా బేస్ మీద ఆల్రెడీ హోల్స్ ఉంటాయండి, కాబట్టి నేను అదేమి ఫోర్క్‌తో హోల్స్ పెట్టట్లేదు. ఫస్ట్ మైనీస్‌ని ఇట్లా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా పిజ్జా సాస్ దొరుకుతుందండి, దాన్ని కూడా నేను అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే గనక దీని మీద టమాటా సాసు, అలాగే రెడ్ చిల్లీ సాస్ ఉంటుందండి. ఆ 2 కలిపి మీరు ఇట్లా అప్లై చేసేసుకోండి. ఫస్ట్ మైనీస్ వేసుకొని తర్వాత ఇది అప్లై చేయొచ్చు. మైనీస్ లేకపోయినా కూడా డైరెక్ట్ పిజ్జా సాస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. తర్వాత దాని మీద చీజ్ తురుముకొని వేసుకున్నానండి నేను. మీ దగ్గర చీజు మనకి క్యూబ్స్‌లా కూడా దొరుకుతాయి కదండీ, అవి కూడా వేసేసుకోవచ్చు. చీజ్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా క్యాప్సికము, పన్నీరు, అలాగే స్వీట్ కార్న్, ఇయన్నిటిని మనం ఆల్రెడీ కొంచెం కుక్ చేసుకున్నామండి. ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్నాము వాటిని. దాన్ని ఇప్పుడు మనం పిజ్జా బేస్ మీద వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన కూడా మనం చీజ్ వేసుకోవాలండి. మీకు చీజ్ ఎక్కువ ఇష్టం అనుకుంటే కనుక ఎక్కువ చీజ్ వేసుకోండి, బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు దీనిలో నేను
మనకి పిజ్జా మనం బయట ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తాయి కదండీ ప్యాకెట్స్, అవి నా దగ్గర ఉన్నాయి. అందుకే నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. లేదంటే ఒకసారి మన దగ్గర ఉన్న ఎండుమిర్చిని ఒకసారి గ్రైండ్ చేస్తే కూడా చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయండి. అలాగే నేను ఆరిగానో సీజనింగ్ది కూడా జల్లేసానండి. జల్లేసి ఇప్పుడు బేస్ని మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాక అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలో కొంచెం బటర్ వేసుకొని ఇట్లా అప్లై చేసుకోవాలండి. లేదంటే నెయ్యి అయినా సరే. ఇప్పుడు దానిలో మనం రెడీ చేసుకున్న పిజ్జా బేస్ని పెట్టేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేము లోనే ఉండాలండి. లోలో పెట్టుకొని మూత పెట్టేసుకొని మధ్యలో మూత అసలు తీయకండి. తీయకుండా ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకున్నామంటే పైన మనకి ఒకటే గుర్తండి, పైనున్న చీజ్ అంతా కరిగిపోయింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఎందుకంటే మనం ఆల్రెడీ పైన వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా నేను కొంచెం కుక్ చేశాను కాబట్టి మీరు ఇట్లా డైరెక్ట్గా ఇంకా పైన చీజ్ కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. అలాగే మరొక పిజ్జా బేస్ని రెడీ చేసుకొని పెట్టేసుకున్నానండి. అది కూడా పెట్టుకొని మూత పెట్టుకొని ఇది కూడా అంతేనండి. పైన ఉన్న చీజ్ అనేది కరిగితే సరిపోతుంది. మనకి పైన సాఫ్ట్గా లోపల కింద క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఈ పిజ్జా అనేది మనం తయారు చేసుకుంటే ఇంట్లో హెల్తీగాను ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారు కదండి. ఇది ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. మనకి ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు మనం పిజ్జా బేస్ తెచ్చుకుంటే ఇంట్లో చేసేయచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మీరు కూడా ఇలా తయారు చేసుకొని పిల్లలకి ఇవ్వండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. మనం బయట నుంచి ఆర్డర్ చేసుకునే కంటే ఇలా తెప్పించి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే కనుక మీకు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరెవరైనా ఓవెన్లో పెట్టుకునేటట్టయితే కనుక నేను అది వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను కుక్ చేశా కదండీ. అట్లా చేయకుండా డైరెక్ట్గా పిజ్జా బేస్ మీద నేను చేసిన ప్రాసెస్‌లానే ఏసి ముక్కలను మాత్రం వేయించకుండా డైరెక్ట్గా మీరు పిజ్జా బేస్ మీద ఏసేసి దాన్ని మీరు ఓవెన్‌లో పెట్టుకొని చేసుకోవచ్చండి. నేను ఇది ప్యాన్‌లో చూపించాను కాబట్టి మనకి చీజ్ పైనున్న చీజ్ మెల్ట్ అయ్యే వరకే నేను హీట్ చేశానండి. అందుకే నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా ముందుగానే కొంచెం ఒక హాఫ్ బాయిల్ లాగా కొంచెం సేపు ఫ్రై చేశాననమాట. అలా చేసుకుంటే పచ్చిగా ఉండకుండా వెజిటేబుల్స్ బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక మీకు ఎప్పుడైతే నేను వీడియోస్ పెడతానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.